బాగా డెవలప్డ్ నేషన్స్లో కూడా నేను చూసినప్పుడు చిన్న పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ 4-5 ఇయర్స్ వాళ్ళు పట్టుకున్నప్పుడు పెన్సిల్ ఇలా పట్టుకోవడం, ఇలా పట్టేసుకోవడం, చాలా చాలా రాంగ్ పోస్చర్స్. ఎన్నోసార్లు మన పిల్లలు సరిగ్గా రాయకపోతుంటే ఎందుకు సరిగ్గా రాయట్లేదనే కారణం మనకు తెలియదు. ఇప్పుడు గమనించండి, పెన్సిల్ పట్టుకోవడంలో ఏమైనా ప్రాబ్లం చేస్తున్నారా? పుస్తకం నుంచి కంటి వరకు ఎంత డిస్టెన్స్ ఉంది, వాళ్ళు రాస్తున్న పుస్తకాన్ని ఏ డైరెక్షన్లో పెడుతున్నారు, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. పెన్సిల్ పట్టుకున్నప్పుడు 1 ఇంచ్ వదిలి పట్టుకుంటున్నారా లేదా గమనించండి. అక్కడ చాలా వరకు హ్యాండ్ రైటింగ్ కరెక్ట్ అయిపోతుంది. కేవలం పెన్సిల్ సరిగ్గా పట్టుకోకపోవడం వల్ల కూడా హ్యాండ్ రైటింగ్ పాడైపోవడానికి చాలా చాలా ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి మిడిల్ ఫింగర్ కింద పెట్టి, థంబ్ లెఫ్ట్ సైడ్, ఇండెక్స్ ఫింగర్ రైట్ సైడ్ పెట్టి 1 ఇంచ్ తర్వాత పట్టుకుంటున్నారా లేదా గమనించండి. బుక్ నుంచి ఐస్కి ఒక 25-30 సెంటీమీటర్స్, మరీ చిన్నపిల్లలు అయితే కనీసం 20 సెంటీమీటర్స్ గ్యాప్ ఉండేలాగా చూడండి. వాళ్ళు ఏ పుస్తకం మీద రాస్తున్నారో ఆ పుస్తకం కుడి చేతి వాటం వాళ్ళైతే లెఫ్ట్ సైడ్కి బెండ్ అవ్వాలి, ఎడం చేతి వాటం వాళ్ళైతే కుడి చేతి వైపుకి బెండ్ అవ్వాలి. ఈ కారణాలు కూడా హ్యాండ్ రైటింగ్ సరిగ్గా రాయడానికి, సరిగ్గా రాయకపోవడానికి ఖచ్చితంగా ఫ్యాక్టర్ అవుతాయి.